హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి టాప్ 10 పాలిటెక్నిక్ కాలేజెస్ దాని గురించి నేను మీతో అయితే మాట్లాడబోతున్నాను. ఆ టాప్ 10 ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణ పాలసీ రిలేటెడ్గా ఏదైతే ఫర్దర్గా పాలిటెక్నిక్ జాయిన్ అవుతారో అందులో టాప్ కాలేజ్ ఏంటివి అని తెలుసుకోవడానికి చాలామందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. బట్ కాకపోతే ఆ టాప్ 10 అనేది ఏదైతే అంటామో దానికి ఎగ్జాక్ట్గా డిఫైన్గా ఇవే టాప్లో ఉంటాయి, ఇంకా మిగిలిన కాలేజ్ వేస్ట్ అని చెప్పి మనం డిసైడ్ చేయడానికి లేదు. సో కాబట్టి మనం చూసే లెన్స్ని బట్టి అవి అనేది మారుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు బ్లైండ్గా చూస్తేనే మనకు ఏవి కొంచెం బెటర్గా ఉన్నాయన్నది మీకు అర్థమవుతుంది. మీరు ఒక పర్స్పెక్టివ్ పెట్టుకొని థింక్ చేస్తే మాత్రం మీకు ఈ కాలేజ్ అనేవి మంచిగా అనిపించవు, ఆర్ఎల్స్ మీకు ఇంకొక కాలేజ్ అన్నవి కూడా మంచిగా అనిపించవచ్చు. ఎగ్జాంపుల్తో సహా నేనైతే మాట్లాడతాను. సో ఫస్ట్ ఈ కాలేజ్ తెలుసుకోవడానికంటే ముందు అసలు మీ యొక్క ఏదైతే పర్స్పెక్టివ్లో మీరు కాలేజ్ని చూస్తారో దాన్ని న్యూట్రల్గా పెట్టుకుంటేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదు అంటే మాత్రం డెఫినెట్గా నేను చెప్పే కాలేజ్ కానీ లేదంటే మీరు చూసే ఏవైతే కాలేజ్ ఉంటాయో అవి కొన్ని మంచిగా అనిపించవచ్చు, కొన్ని మంచిగా అనిపించకపోవచ్చు. సో న్యూట్రల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. అది ఎలా అన్నది కూడా నేను ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఏదన్నా మీరు ఒక ప్రోడక్ట్ని మీరు చూస్తున్నారు అంటే ఆ ప్రోడక్ట్లో అందరూ అన్నీ లైక్ చేయాల్సిన నీడ్ లేదు. అట్ ద సేమ్ టైం కొద్దిమంది కొన్నే లైక్ చేస్తారు, ఇంకొద్దిమంది ఇంకొన్ని లైక్ చేయరు. సేమ్ అదేవిధంగా కాలేజ్కి వచ్చినప్పుడు టాప్ 10 అని చెప్తున్నాము అంటే టాప్ 10 అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే అన్నిట్లో టాప్ 10 ఉంటాయి, కాకపోతే 1 or 2 దాంట్లో కొంచెం తక్కువ ఉంటాయి కంపేర్ టు అదర్ కాలేజ్, అయినప్పటికీ అవి టాప్ 10లో ఉంటాయి. సో అలా అన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని టాప్ 10 అనేది తీయడం జరుగుతుంది. ఏ ఒక్క ఫ్యాక్టర్ని ఓన్లీ 1 ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని ఇలా టాప్ 10 తీయడం అనేది ఉండదు. సో కాబట్టి మీరు ఓన్లీ ప్లేస్మెంట్స్ రిలేటెడ్గా చూస్తే మీకు కొన్ని టాప్ 10లో కనపడిస్తాయి, ఆర్ఎల్స్ మీరు ఓన్లీ ఫీజు రిలేటెడ్గా చూస్తే ఇంకొన్ని టాప్ 10 రిలేటెడ్లో మనకైతే కాలేజెస్ అయితే ఉంటాయి. లేదు ఓన్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా చూస్తే ఇంకా వేరే కాలేజ్ టాప్ 10లో ఉంటాయి. సో ఇవన్నీ కంబైన్ చేస్తూ ఇవన్నీ యావరేజ్గా ఉండి ఏవి ఎక్కడైతే మనకు బాగా అనిపిస్తాయో అవి మాత్రమే ఇప్పుడు మనం చూపించడం అయితే జరుగుతుంది. సో కేర్ఫుల్గా అయితే చూడండి అవి ఏవే కాలేజ్ ఏమనుకుంటున్నాను అన్నది ఇప్పుడైతే గమనిద్దాం. సో మీరైతే న్యూట్రల్గా అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో నేను అనుకున్న కాలేజెస్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ కాలేజెస్ కూడా నేను పర్టికులర్గా ఏవి కూడా విజిట్ అయితే చేయలేదు. ఏవైతే నేను కాలేజెస్ టాప్ 10 అని చెప్పి నేను రివ్యూ చేయడం చూసానో అందులో మల్టిపుల్ కాలేజెస్ సిమిలర్గా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకు ఇలా సిమిలర్ వేలో పిక్ చేసుకున్నారు అన్నది వాళ్ళ డిస్క్రిప్షన్ నేను చదివినప్పుడు ఇది కూడా వర్తే అని నాకు అనిపించి సో నేను కూడా ఈ కాలేజ్ డెఫినెట్గా వర్త్ అనే ఉన్నాయి అని చెప్పి నేను పిక్ చేయడం అయితే జరిగింది. అందులో ఏంటి అంటే SGM గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో అబ్దుల్లాపురంపేట, ఈ యొక్క కాలేజ్ అనేది నాకు మంచిగా అయితే అనిపించింది అనమాట. ఇక్కడ టాప్ 1 టాప్ 2 అనేది పక్కన పెట్టేసేయండి, ఓన్లీ 10 కాలేజెస్ అవి టాప్ కిందే వస్తాయి, అది పక్కన పెట్టేస్తే సో ఈ కాలేజ్ కూడా మనకు టాప్ 10లో అయితే ఉంది. నాకైతే మంచిగా అయితే అనిపించింది. ఎప్పుడైతే దీని గురించి తెలుసుకున్నప్పుడు కానీ కొద్దిమంది ఇవే కాలేజ్ పిక్ చేసి వాళ్ళ రీజన్స్ మెన్షన్ చేసి ఉంటారు కదా, అప్పుడు కూడా నాకు ఇది కొంచెం మంచిగా అనిపించింది. ఆ తర్వాత మనకు ఎల్ఎన్కి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు మంచిగా అనిపించింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ ఎలా అంటే అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్న కాలేజెసే ఉంటాయి. ఎందుకంటే మన తెలంగాణ తీసుకుంటే డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయి, బట్ అందులో కూడా ఆ డిస్ట్రిక్ట్కి తగ్గ కాలేజెస్ ఆ డిస్ట్రిక్ట్ లోకల్లో టాప్లో ఉంటుంది. బట్ వెన్ కంపేర్ టు స్టేట్ మొత్తం కంపేర్ చేసుకున్నప్పుడు హైదరాబాద్ ఏదైతే మనకు సిటీ ఉందో సిటీ కానీ సిటీ దగ్గరలో కానీ ఉన్న కాలేజెస్ మోస్ట్లీ టాప్లో ఉంటాయి. సో అది మీరు లాజిక్ అనేది అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనకు మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిస్ట్ అని చెప్పేసి ఇది కూడా మనకు మెజారిటీ పీపుల్ ఇది మంచిగా ఉందని అయితే నేనైతే చెప్పడం అయితే చూశాను. బట్ మనం కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్గా విజిట్ చేసి అక్కడ ఉన్నది గమనించే కానీ మనం క్లియర్ రివ్యూ అయితే ఇవ్వలేం. బట్ నాకు వచ్చిన లిస్ట్ కానీ నేను చూస్తున్న లిస్ట్ ప్రకారం అయితే ఇది కూడా మంచి కాలేజ్ అని అయితే నాకైతే అనిపించింది. చాలామంది కూడా దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు, టాప్ 10 తీసేటప్పుడు.
అందుకని నేనైతే మెన్షన్ అయితే చేశాను. ఆ తర్వాత మనకు సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కూడా మనకు నేను పిక్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా మనకు మంచిగా అయితే అనిపించింది కాలేజ్. డిఫరెంట్గా చూసుకున్నప్పుడు కూడా మంచి రివ్యూ మంచిగా ఉన్నాయన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే ఈ కాలేజ్ రిలేటెడ్గా కూడా గుడ్ నేమ్ అయితే అనిపించింది. తర్వాత యాజువల్గా సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ గట్కేసరి అని అయితే ఉంది. ఇది కాలేజ్ కూడా మంచిగా అయితే ఉంది. ఇది ఎందుకు అంటే ఇక్కడే కాదు, అదర్ స్టేట్స్లో కూడా మంచిగా అయితే ఉన్నాయి. వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, గ్రౌండ్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఇది కూడా నాకు బాగా అయితే అనిపించింది. ఆ తర్వాత మనకు టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని కూడా ఉంది. ఇది కూడా నాకు మంచిగా అయితే అనిపించింది. సో ఇది కూడా అయితే తీసుకున్నాం. తర్వాత అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గట్కేసర్ అయితే ఉంది. ఇది కూడా మనకు మంచిగా అయితే అనిపించింది. తర్వాత మనకు టీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, అలా తర్వాత హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్కి కీసరా, ఆ తర్వాత అభినవ్ హైటెక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా నాకైతే మంచిగా అనిపించాయి. అందులోనూ మెయిన్ ఏమంటే ఇవన్నీ కూడా విత్ ఇన్ హైదరాబాద్ కావచ్చు, లేదంటే మనకు సరౌండింగ్ హైదరాబాదే ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్లీ అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన ఆర్ఎల్స్ మనకు వేరే ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉంటాయో అక్కడ నుంచి వచ్చిన ప్రిఫరబుల్గా హైదరాబాద్లోనే ఉండి చదవాలనుకుంటారు కాబట్టి అక్కడే మనకి ఎక్కువ డెవలప్ అయ్యాయి. అందులోని ఈ కాలేజ్ అన్నీ ఏంటి అంటే ఓన్లీ పాలిటెక్నిక్ కాలేజ్ అయితే కాదు, విత్ మనకు సపోర్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా అయితే ఉంది. సో ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే డెఫినెట్గా మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ది ఆల్ కాలేజెస్ అన్నీ కూడా ఒక రేంజ్లోనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ రెండు సిమిలర్గా అయిపోతాయో అప్పుడు ఇక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న వాళ్ళ ఏదైతే పాలిటెక్నిక్ స్టార్ట్ చేస్తే అప్పుడు మనకు ఆ కాలేజెస్ అనేవి కొంచెం టాప్లో డెఫినెట్గా అయితే ఉంటాయి. ఓన్లీ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి, పాలిటెక్నిక్ ప్లస్ బీటెక్ స్టార్ట్ చేయడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎక్కడైతే పాలిటెక్నిక్ ప్లస్ మనకు డిప్లొమా, పాలిటెక్నిక్ ప్లస్ ఇంజనీరింగ్ ఉంటుందో ఆ కాలేజెస్ ఆబ్వియస్లీ అన్ని దాంట్లోనూ టాప్లో అయితే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ లెవెలే మనకు బీటెక్ కాలేజెస్లో మనకు ఫైట్ చేస్తూ ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా అందులో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, దాంతోపాటు మనకు ఏదైతే ఫ్యాకల్టీ కానీ ఇవన్నీ కూడా టాప్లో అయితే ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు బీటెక్ ఏమైనా ప్లేస్మెంట్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా మనకు అవే కొన్ని డిప్లొమాకు కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా కంబైన్డ్గా ఉన్న కాలేజ్కి డెఫినెట్గా ఇది బెనిఫిటెడ్గానే ఉంటుంది. సో అందుకని ఈ కాలేజ్ పిక్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ అన్నీ కూడా మనకు హైదరాబాద్, అట్ ద సేమ్ టైం సరౌండింగ్ హైదరాబాదే ఉన్నాయి. సో ఇవి నేనైతే టాప్ అయితే అనుకుంటున్నా. మేబీ మీరు అనుకున్న టాప్ కాలేజ్ ఏవైతే ఉంటాయో అవి కూడా మంచి కాలేజెసే, కాకపోతే ఏంటంటే అవి విత్ ఇన్ డిస్ట్రిక్ట్లో టాప్లో ఉంటాయి. బట్ వెన్ స్టేట్గా చూసినప్పుడు ఆ కాలేజ్ అనేవి కొంచెం హైలైట్ అయితే అవ్వకపోవచ్చు. సో నేనైతే ఇవైతే అనుకుంటున్నా. అగైన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ కాలేజు టాప్, ఏ కాలేజ్ డౌన్ అన్నది ఉండదు. మోస్ట్లీ మనకేంటంటే ఒక స్టూడెంట్ అన్న వాళ్ళు ఎలా చదువుతున్నాడు, ఎలా గ్రాప్ చేసుకుంటున్నాడు, ఎలా ముందుకెళ్తున్నాడు అన్న దాని మీదే ఆ యొక్క స్టూడెంట్ది అయితే మెయిన్గా డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని కాలేజ్ మంచిదంతా, కాలేజ్ టాప్లో ఉన్నంత మాత్రాన స్టూడెంట్స్ అందరికీ టాప్ మార్క్స్ వస్తాయని అయితే ఏం లేదు. అల్టిమేట్గా వాళ్ళు ఎంత చదివి ఎంత ఎఫర్ట్ పెడతారో దాన్ని బేస్ చేసుకొని టాప్ మార్క్స్ అయితే వస్తాయి. సో దీన్ని బట్టి మీకు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనిపిస్తే ఆ కాలేజీలో జాయిన్ అవ్వండి. మోస్ట్లీ చాలామంది టాప్ 10 చెప్పండి అని అంటారు కాబట్టి ఒక పర్స్పెక్టివ్లో పిక్ చేసి మాత్రమే నేనైతే చెప్పాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.